సరే ఇంగ్లీష్ని తడబడకుండా ధైర్యంగా నిస్సందేహంగా లేకపోతే నిర్భయంగా మాట్లాడాల్సి అంటే మొత్తం ఎన్ని టాపిక్స్ ప్రిపేర్ కావాలి, ఎన్ని కాన్సెప్ట్లు నేను ప్రాక్టీస్ చేయాలి, దాని లెంత్ ఎంత, దాని డెప్త్ ఎంత అంటే నేను అంటాను బోర్డు మీద మీకు కనబడుతున్న టాపిక్స్ని గట్టిగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, ఇఫ్ యూ ప్రాక్టీస్ ద టాపిక్స్ విచ్ ఐ హ్యావ్ కెప్ట్ ఆన్ ద బోర్డ్, ఇట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ పవర్ మ్యాడీస్. ఇవి నేర్చుకొని ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంగ్లీష్ తెలుస్తుంది. నోయింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్. తెలియడం వేరు, మాట్లాడడం వేరు. చాలామందికి ఈ టాపిక్స్ చాలా బాగా తెలుసు, కాకపోతే మాట్లాడేటప్పుడు తడబాటు వస్తుంది. when we are communicating with the people, when we are speaking to the people, Madis, definitely our mind will not give the right words because we didn't have lots of practice behind the scene.